హే గైస్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది. సినిమాకి వెళ్ళి టికెట్లు తీసుకొని సినిమా చూడటం, స్క్రీన్ మీద హీరో రాగానే పెద్దగా అరవటం, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి స్నాక్స్ తినడం, సినిమా చూసి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరితో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటం, ఇది ఒక నార్మల్ మూవీ లవర్ రొటీన్. కానీ ఈ పెద్ద బడ్జెట్ సినిమాలు, మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత సినిమా ఎక్స్పీరియన్స్ అనేది పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఏ సినిమా నచ్చితే ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏ థియేటర్లో ఏ సినిమా రేటు తక్కువ ఉంది అని చూసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇంటర్వెల్లో తినే స్నాక్స్ వరకు ప్రతిదీ రేట్ పెరిగిపోయింది. చాలా మంది ఈ మల్టీప్లెక్స్లలో గోబ పగిలిపోయే రేట్లని తట్టుకోలేక థియేటర్లలో సినిమా చూడటమే మానేశారు. ఇలాంటి సమయంలో మంచికో చెడుకో ఓటీటీలు వచ్చాయి. మల్టీప్లెక్స్లో ఒక సినిమాకి పెట్టే డబ్బులతో ఈ ఓటీటీలలో నెల మొత్తం సినిమాలు చూడొచ్చు, నచ్చిన సినిమాలని మళ్ళీ చూడొచ్చు. ఇంకా ఇండియాలో ఓటీటీలు బాగా ఫేమస్ అయిపోయాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఓటీటీ మార్కెట్ ని ఈ రెండు ఏలుతూ వచ్చాయి. తుమ్మ చెట్టు నీడలో ఏ చిన్న చెట్టు కూడా పెరగదు అంటారు. అలానే ఈ అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ తాకిడికి వేరే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా పెద్దగా పైకి రాలేకపోయాయి. కానీ ఒక్క ప్లాట్ఫామ్ మాత్రం ఈ తుమ్మ చెట్లని పక్కకి నెట్టేసి వీటికి పోటీగా ఎదిగింది. అదే ఆహా. ప్రపంచం మొత్తం మార్కెట్ ఉన్న నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ని దాటుకుంటూ ఈ రోజున సౌత్ లో టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ గా ఆహా టాప్ లో నిలిచింది. సో ఈ రోజు వీడియోలో ఆహా ఇంతలా సక్సెస్ అవడానికి వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి. బర్త్ ఆఫ్ ఆహా. సింపుల్గా చెప్పాలంటే ఆహాకి పునాది ఒక వ్యక్తికి కలిగిన భయంతో మొదలైంది. ప్రెసెంట్ అందరిలాగే తెలుగు మూవీ ఇండస్ట్రీలో లెజెండరీ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారికి ఓటీటీ చూడటం అలవాటైంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిరీస్ నచ్చితే అదే పనిగా డే అండ్ నైట్ చూస్తాం. దానినే బింగ్ వాచింగ్ అంటారు. సో అరవింద్ గారు కూడా ఆయనకి తెలియకుండానే ఈ బింగ్ వాచింగ్ కి అలవాటు పడిపోయారు. అరవింద్ గారిలో ఈ ఓటీటీని వాడకం ఏ రేంజ్ కి వెళ్ళిందంటే ఆయన తన వయసును కూడా మర్చిపోయి నైట్ 3 వరకు చూసేవారంట. అంతేకాదు ఆయన కొడుకైన అల్లు అర్జున్ గారు కూడా ఇలా ఓటీటీలో సిరీస్లు చూడటం ఆయన గమనించారు. ఇలా గమనించాక ఆయనకి ఓటీటీ అనే ఒక మీడియా వచ్చి సినిమాని తొక్కేస్తుంది అనే ఒక పాయింట్ ఆయనకి అర్థమైంది. అసలే కష్టాల్లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఈ ఫారిన్ ఓటీటీ మీడియా వస్తే ఏమవుతుంది అనే భయం అరవింద్ గారిలో మొదలైంది. అయితే ఆయన భయాన్ని పక్కన పెట్టి ఈ మీడియాని ఒక పాజిటివ్ యాంగిల్లో చూడటం మొదలు పెట్టారు. దీని నుండి తెలుగు వాళ్ళకి, తెలుగు సినిమాకి ఎలా లాభం చేకూరుతుంది అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఆహా. వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తున్న ఈ ఓటీటీ మీడియాని ప్యూర్ తెలుగు లాంగ్వేజ్లో ఓన్లీ తెలుగు కంటెంట్తో తెలుగు ఆడియన్స్కి అందించాలి అనుకున్నారు అరవింద్ గారు. తన ఐడియాని ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయడంతో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారితో తన ఐడియాని షేర్ చేసుకున్నారు. ఆయన తన ఫుల్ సపోర్ట్ ఇస్తూ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుని వెళ్ళమని చెప్పడంతో అరవింద్ గారు ఆహాని డెవలప్ చేయటం మొదలు పెట్టారు. ఫైనల్ గా గీతా ఆర్ట్స్ అండ్ మై హోమ్ గ్రూప్ యొక్క జాయింట్ వెంచర్ గా ఆర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్షిప్ లో జనవరి 25, 2020 రోజున సాఫ్ట్ లాంచ్ అయింది. సాఫ్ట్ లాంచ్ అంటే కొంతమందికి మాత్రమే లభిస్తుంది, జస్ట్ ఒక టెస్టింగ్ ఫేజ్ లాగా అనమాట. ఆ తర్వాత మార్చి 25, 2020 ఉగాది రోజున అఫీషియల్ గా ఆహా లాంచ్ అయింది. అలా ఉగాది రోజు లాంచ్ అయిన ఆహా కేవలం 1 సంవత్సరం తిరిగే లోపే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సంపాదించింది. జూలై 2021 నాటికి 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ 40 మిలియన్ యూజర్స్ ఆహా అందించే సేవల్ని అందుకున్నారు. తెలుగులో వచ్చిన సక్సెస్ తో ఆహాని తమిళ్లో కూడా లాంచ్ చేశారు. ఈ రోజున 40 మిలియన్ డౌన్లోడ్స్ ప్లస్ 2.5 మిలియన్ పెయిడ్ యూజర్స్ తో జీ5, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి గ్లోబల్ ఓటీటీస్ కి ఆహా గట్టి పోటీ ఇస్తుంది. ఆహా ఇంత సక్సెస్ అవడం వెనక ఉన్న కారణాలు, ఆహా యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్ట్రాటజీస్. ఆహా గ్రోత్ ని మనం అర్థం చేసుకోవాలంటే ఆహాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏదో మనం తెలుసుకోవాలి. ఆహా ఇంత సక్సెస్ రావడానికి మెయిన్ కారణం దాని కర్త, కర్మ, క్రియ అయిన అల్లు అరవింద్ గారు. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ గారు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో సినిమా గురించి, సినిమా మేకింగ్ గురించి ఆయనకి A to Z తెలుసు. ఆహా లాంటి ఒక కొత్త మీడియాని మార్కెట్లోకి తీసుకుని రావడంలో అల్లు అర్జున్ గారికి ఉన్న సినిమా ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది.
దీనినే ఫౌండర్స్ అడ్వాంటేజ్ అంటారు. ఏ కంపెనీకైనా దాని ఫౌండింగ్ మెంబర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అవుతుంది. ఆహా విషయంలో కూడా అదే జరిగింది. తనకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఆహాకి వచ్చే స్క్రిప్ట్స్ ని కూడా అరవింద్ గారే సెలెక్ట్ చేసి బెస్ట్ కంటెంట్ ని ఆడియన్స్ కి అందిస్తున్నారు. ప్లస్ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో సమంత, బాలకృష్ణ గారు, సుమా లాంటి స్టార్స్ ని తీసుకొచ్చి టాక్ షోస్ నిర్వహిస్తున్నారు అరవింద్ గారు. ఆహా లాంచ్ అయిన టైమింగ్ కూడా దాని సక్సెస్ కి బాగా హెల్ప్ అయింది. కరెక్ట్ గా కోవిడ్ టైంలో ఆహాని లాంచ్ చేశారు. లాక్డౌన్ టైంలో మల్టీప్లెక్స్లు, థియేటర్లు మూసివేయడంతో జనాలు టీవీలకి అతుక్కుపోయారు. ఈ టైంలో ఇండియాలో ఓటీటీ యూజర్స్ బాగా పెరిగిపోయారు. ఇది ఆహాకి బాగా యూజ్ అయింది. ప్యూర్ తెలుగు కంటెంట్ అవ్వటంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసే ఓటీటీగా ఆహా ఫేమస్ అయింది. ఇంకా స్ట్రాటజీస్ విషయానికి వస్తే ఆహా యూజ్ చేసే బిగ్గెస్ట్ స్ట్రాటజీ వర్టికల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీకి అవసరమయ్యే ప్రోడక్ట్స్, ప్రొడక్షన్ ప్రాసెస్ అన్నిటికీ ఆ కంపెనీయే సొంతగా హ్యాండిల్ చేస్తే దాన్ని వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ తయారు చేసే మొబైల్ తీసుకోండి. ఆ కంపెనీకి అవసరమైన ప్రతి పార్ట్ ని యాపిలే తయారు చేసుకుంటుంది. ప్రాసెసర్స్, యాప్స్, సాఫ్ట్వేర్ ఏదైనా సరే యాపిలే డెవలప్ చేసుకుంటుంది. మిగతా ఫోన్ కంపెనీస్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ తన మొబైల్స్ లో క్వాల్కమ్ ప్రాసెసర్ ని వాడుతుంది. సో ఈ వెర్టికల్ ఇంటిగ్రేషన్ లో ఒక కంపెనీ తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో కానీ సప్లై చైన్ లో కానీ మాక్సిమం సొంత ఫుట్ ప్రింట్ ని ఉంచాలి అనుకుంటుంది. అంటే వేరే కంపెనీస్ మీద డిపెండ్ అవ్వాలి అనుకోదు. ఆహా కూడా ఇదే చేస్తుంది. ఆహాలో ఎక్కువ శాతం సొంత కంటెంటే ఉంటుంది. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే కాస్ట్ కంట్రోల్. సొంత కంటెంట్ వల్ల ఆహా కాస్ట్ ని మాక్సిమం కంట్రోల్ చేసుకోగలుగుతుంది. అవసరమైతే తప్ప ఎక్స్ట్రా ఖర్చులు పెట్టదు. ఆహా యూస్ చేసే నెక్స్ట్ స్ట్రాటజీ లోకల్ కంటెంట్. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇండియాలో సూపర్ హిట్ అయ్యాయి కానీ మన తెలుగులో కాదు. ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో తెలుగు కంటెంట్ ఉన్నా అది పెద్దగా తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్ కాదు. ముఖ్యంగా వెబ్ సిరీస్ లో. ఇంతకు ముందు వెబ్ సిరీస్ అంటే కొరియన్ ఓ లేదా హాలీవుడ్ ఓ అనుకునే వాళ్ళం. ఆహాతో తెలుగులో కూడా వెబ్ సిరీస్లు ఉన్నాయి అని చాలా మందికి తెలిసింది. ఇంతకుముందు ఒక ప్లాట్ఫామ్ హిట్ అవ్వాలంటే నార్త్ ఇండియన్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉండేది. కానీ ఆహా నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని పూర్తిగా సీన్ లో నుంచి చెరిపేస్తుంది. పూర్తిగా లోకల్ కంటెంట్ తో లోకల్ ఆడియన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ ని కొట్టేసింది. అండ్ తర్వాత స్ట్రాటజీ న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయటం. సొంత కంటెంట్ ని నమ్ముకున్న ఆహా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో మాత్రం కొత్త టాలెంట్ ని నమ్ముకుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ పెద్ద పెద్ద స్టార్స్ తో వెబ్ సిరీస్లు, సినిమాలు తీస్తాయి. వీటిలో చాలా వరకు ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాని గారివి. అనుష్క నటించిన నిశ్శబ్దం భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అందుకని ఆహా భారీ బడ్జెట్ మూవీస్ వైపు వెళ్ళలేదు. దానికి బదులు కొత్త టాలెంట్ ని నమ్ముకుంది. కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి చిన్న స్టార్స్ తో సినిమాలు, వెబ్ సిరీస్లు చేయటం మొదలు పెట్టింది. కంటెంట్ ఈస్ కింగ్ అనే ఉద్దేశంతో చిన్న క్యాస్ట్ తో తీసిన కలర్ ఫోటో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆహాలో ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే కాదు, ఓల్డ్ మూవీస్, వేరే ప్రొడక్షన్ లో హిట్ అయిన మూవీస్ కూడా ఉంటాయి. కానీ ఆహా మెయిన్ గా పవర్ఫుల్ కంటెంట్ ని, న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో రాబోయే 2 సంవత్సరాల్లో 70 to 80% ఇన్వెస్ట్మెంట్స్ ని ఒరిజినల్ కంటెంట్ మీదనే పెట్టాలి అని డిసైడ్ అయ్యింది. అండ్ తర్వాత స్ట్రాటజీ వచ్చేసి వెరైటీ ఆఫ్ జానర్స్. ఆహా తెలుగు ఆడియన్స్ కోసం తీసుకొని వచ్చారు. అలా అని ఓన్లీ తెలుగు సినిమాలు మాత్రమే కాదు, తమిళ్, మలయాళంలో హిట్ అయిన మూవీస్, కొరియన్ డ్రామాస్ అండ్ హాలీవుడ్ మూవీస్ అన్నిటిని డబ్ చేసి తెలుగు ఆడియన్స్ కి అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఆహా ప్లాట్ఫామ్ అనేది ఒక పెద్ద థాలీ లాంటిది. ఇప్పుడు ఒక థాలీలో ఎన్ని డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయో ఆహాలో కూడా అన్ని డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. ఈ వెరైటీ జానర్స్ ని ప్రమోట్ చేయడం కోసం 100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్టైన్మెంట్ అనే క్యాంపెయిన్ ని కూడా ఆహా స్టార్ట్ చేసింది. ఒకే ప్లాట్ఫామ్ లో కామెడీ, యాక్షన్, హర్రర్, థ్రిల్లర్ ఇలా డిఫరెంట్ కంటెంట్ ని అది కూడా తెలుగులో చూడాలి అనుకునే వాళ్ళకి ఆహా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. మార్కెటింగ్ లో కూడా ఆహా మంచి స్ట్రాటజీస్ ని వాడుతుంది. సాఫ్ట్ లాంచింగ్ టైంలో యూత్ లో బాగా క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండని యాడ్ చేసుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంది. ఆ తర్వాత 100% వెరైటీ, 100% తెలుగు ఎంటర్టైన్మెంట్ క్యాంపెయిన్ కోసం అల్లు అర్జున్ తో పాటు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీలాని జోడించి క్యాంపెయిన్ ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో డైరెక్షన్ చేయించారు. సో ఇలా మార్కెటింగ్ విషయంలో ఆడియన్స్ లో బాగా క్రేజ్ ఉన్న స్టార్స్ ని తీసుకొని తమ బ్రాండ్ వాల్యూని పెంచుకుంది ఆహా. ఆహా ఇంత సక్సెస్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ రియాలిటీ షోస్ అండ్ టాక్ షోస్. ఇది పెద్ద రీజన్ లాగా అనిపించదు, కానీ ఈ టాక్ షోస్
అండ్ రియాలిటీ షోస్తో ఆహా తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాన్ని పొందుతుంది. చాలా ఓటీటీస్ వెబ్ సిరీస్ల మీద సినిమాల మీద భారీగా ఖర్చు పెడతాయి. ఇవి ఎక్కువగా మాస్ ఆడియన్స్ని లేదా యూత్ని అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఆహా మాత్రం మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ ఇలా అన్ని గ్రూప్ని అట్రాక్ట్ చేయడం కోసం టాక్ షోస్ ఇంకా రియాలిటీ షోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ZEE5 RRR శాటిలైట్ ఇంకా ఓటీటీ రైట్స్ని 350 కోట్ల రూపాయలు పెట్టి తీసుకుంది. వాళ్ళకి 1 ఇయర్లో RRRకి వచ్చింది దాదాపు 50 మిలియన్ వ్యూస్. కానీ అదే ఒక అన్స్టాపబుల్ విత్ NBK ఎపిసోడ్కి యావరేజ్గా 5 మిలియన్ వ్యూస్ వస్తాయి. ఇంకా ప్రభాస్, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు అయితే వ్యూస్ 10 మిలియన్స్ ఈజీగా దాటిపోతాయి అనమాట. అండ్ ప్రభాస్ గారి ఎపిసోడ్కి అయితే ఆహా యాప్ క్రాష్ కూడా అయిపోయింది. ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు ఆ ఎపిసోడ్స్ని. ఇక్కడ ఆహాకి ఒక ఎపిసోడ్కి మాక్సిమం 50 lakhs వరకు ఖర్చు అవుతుంది అంతే. ఇంకా శామ్ జామ్, ఆల్ ఈజ్ వెల్ విత్ సుమా, హిందీలో సూపర్ హిట్ అయిన ఇండియన్ ఐడల్ తెలుగు లాంటి షోస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో బాగా క్రేజ్ రావడంతో ఆహా వ్యూవర్షిప్ బాగా పెరిగిపోయింది. కేవలం కంటెంట్ విషయంలోనే కాదు, ప్రైజింగ్ విషయంలో కూడా ఆహా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మొదట్లో ఆహా తమ బిజినెస్ మోడల్ ని నెట్ఫ్లిక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది. నెట్ఫ్లిక్స్ లాగానే ఒక మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ని ఇవ్వటం మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లిగా సబ్స్క్రిప్షన్స్ కి రేట్స్ పెట్టింది. అయితే ప్రైసింగ్ విషయంలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కి ఆహా అస్సలు పోటీ లేదు. నెట్ఫ్లిక్స్ యాన్యువల్ ప్యాకేజ్ దాదాపు 1600 రూపాయలు ఉంటే ఆహా యాన్యువల్ 399 ఉంది. అదే గోల్డ్ సబ్స్క్రిప్షన్ అయితే 699 ఉంది. సో ఆహా అందించే ఈ తక్కువ ప్రైజింగ్ లో ఎక్కువ వెరైటీ అనేది కస్టమర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మరి ఇంత తక్కువకి సబ్స్క్రిప్షన్స్ ఇస్తే ఆహాకి లాభాలు ఎలా వస్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి ఆహా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మొదట్లో ఆహా SVOD ప్లాట్ఫామ్ గా ఉండేది. SVOD అంటే సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్. ఈ SVODలో మీడియా ప్లాట్ఫామ్ కి సబ్స్క్రిప్షన్ ద్వారా రెవెన్యూ వస్తుంది. సబ్స్క్రిప్షన్స్ పెరిగిన తర్వాత ఆహా SVOD నుంచి అడ్వర్టైజింగ్ వీడియో ఆన్ డిమాండ్ AVOD గా మారింది. AVOD ప్లాట్ఫామ్స్ కి సబ్స్క్రిప్షన్స్ తో పాటు యాడ్స్ ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకు ముందు ఆహాలో యాడ్స్ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఈ యాడ్స్ ద్వారా ఆహా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఆహా టార్గెట్ చేసే ఆడియన్స్ కూడా దాని సక్సెస్ కి ఒక ముఖ్యమైన కారణం. ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీ ఆడియన్స్ ని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఉండే టౌన్స్ ఇంకా విలేజెస్ లో ఉండే ఆడియన్స్ ని కూడా ఆహా టార్గెట్ చేసింది. ఈ ఏరియాస్ కి తగిన కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తూ టైర్ 2, టైర్ 3 ఆడియన్స్ ని కూడా తమ వ్యూవర్షిప్ లో పెట్టుకుంది. ఇవే కాదు, ఆహా ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆల్రెడీ పిల్లల కోసం ఆహా కిడ్స్ ని లాంచ్ చేస్తుంది. ఫ్యూచర్ లో గేమింగ్ లోకి వెళ్ళటానికి కూడా ఆహా ప్రయత్నం చేస్తుంది. అండ్ మిగతా ఓటీటీస్ లా కాకుండా ఆహా యూస్ చేసే యూనిక్ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి లాంగ్వేజ్ లో సపరేట్ యాప్ ని లాంచ్ చేయటం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఉంది, దాంట్లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. కానీ ఆహా మాత్రం ప్రతి లాంగ్వేజ్ కి సపరేట్ యాప్ వర్షన్ ని లాంచ్ చేయాలి అనుకుంటుంది. ఆల్రెడీ ఆహా తమిళ్ వర్షన్ ని ఫిబ్రవరి 2022లో లాంచ్ చేస్తుంది. దీనిలో కంటెంట్ మొత్తం పూర్తిగా తమిళ్లో ఉంటుంది. ఫ్యూచర్ లో మలయాళం అండ్ హిందీలో కూడా యాప్ వర్షన్స్ లాంచ్ చేయాలి అని ఆహా ప్లాన్ చేస్తుంది. ఇదే కానీ జరిగితే గ్లోబల్ మార్కెట్ ఉన్న నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇండియా నుంచి పూర్తిగా వెనక్కి పడిపోయి ఆహా టాప్ లోకి వెళ్ళిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.